టెరిఫిక్ బాల్ ఇన్ స్వింగర్. ఇప్పుడేం చూసారండి, అప్పట్లో శ్రీకాంత్ బౌలింగ్ వేస్తా ఉంటే బ్యాట్ పెట్టుకున్నాడు తడిసిపోయేది. శ్రీకాంత్ బౌలర్ కాదు, బ్యాట్స్మెన్. అదేలా గవాస్కర్. గవాస్కర్ బ్యాట్స్మెన్. ఇమ్రాన్ ఖాన్ ఆడిది అసలు ఇండియానే కాదు, పాకిస్తాన్. ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడికి? కమ్ కమ్. ఓ హాయ్ అంకుల్. హాయ్ హాయ్ అంకుల్. హీస్ చెరీ, మై క్లోజ్ ఫ్రెండ్. చెరీ మై ఫాదర్ ఇన్ లా. నమస్తే అంకుల్. మావాడికి కొంచెం మర్యాదలు ఎక్కువలేండి. నీకే కొంచెం తక్కువ. ఓకే, హీ శివాజీ మై కో బ్రదర్. హాయ్. అండ్ రెండు ఓల్డ్ బాబు. ఓల్డ్ కాదండి, గోల్డ్, బంగారు బాబు అండి. ఏంటండి చెయ్యి మంచి స్ట్రాంగ్ గా ఉంది. జిమ్మా రమ్ము, అప్పుడప్పుడు బీర్ కూడా వేస్తాం. Oh, it's a 6. Please sit down. India-Pakistan match. It's very interesting. వాన్ అంకుల్, మీరు ఇంకా క్రికెట్ చూస్తున్నారా ఏంటి? ఈ మ్యాచ్ ఫిక్సింగ్లు ఇవన్నీ జరిగాక కూడా వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. 11 ఫూల్స్ ఆడుతుంటే 11,000 ఫూల్స్ చూస్తారని బెర్నార్డ్ షా అన్నారు. తెలీదా మీకు? అంటే మేము ఎదవలమా? ఏ పోనీ, నువ్వు అలా మాట్లాడకూడదు. ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ క్రికెట్ ఇష్టం, అందుకే క్రికెట్ చూస్తున్నారు. No, 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 no. The thing is, Cherry. ఇదిగో అబ్బాయి బోని. సంజన వెర్లీ మార్నింగ్ నుంచి నీ కోసం 4 టైమ్స్ అడిగింది అబ్బాయి. ఒకసారి పైకి వచ్చి కాలు. ఏ చెరీ రా, I will introduce her. ఇప్పుడే వస్తానండి. How are you? This is the big palatial building. Okay, Cherry. They are Sanjana's grandparents. నమస్కారం అండి. Hi kids, for you. Oh, okay, Cherry. Come. వస్తానండి. Auntie, నా ఫ్రెండ్ చెరీ అండ్ మా విశాలాక్షి ఆంటీ ఫ్రమ్ న్యూయార్క్. విశాలాక్షి ఆంటీ అంటావేంటబ్బాయ్? ఇష్యూ అను సింపుల్ గా. ఏమండి మీరు ఉండేది అమెరికాలోనేనా? మీరు స్పిల్బర్గ్ గానీ జేమ్స్ కెమెరన్ గానీ ఎప్పుడు కలవలేదా? కలిసి ఉండాలండి, లేకపోతే టైటానిక్ లో వేరామ హీరోయిన్ ఎందుకు? అంటే అబ్బాయి వాళ్ళుండేది హాలీవుడ్, మేమేమో న్యూయార్క్. అవునండి. మీరేంటి చుక్కల టై కట్టారు? బొమ్మల టై కట్టమని పొద్దున్న చెప్పానా? పదండి, బొమ్మల టై తీసి పక్కన పెట్టాను కూడా. 10 సార్లు చెప్పించుకుంటారు ఏ విషయమైనా. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు 1 స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? ఎంత చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్, నీ చేతుల్లో చాలా పంతరం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాను. ఓకే? యా. చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి కట్టేసి. నేనెంత కడతానండి, నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్లు ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంట మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. అలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. నువ్వు సూపర్ రా. వసు, ఏం చేస్తుంది నా బంగారం? వసు, ఫ్రెండ్ బర్త్డే అయితేను మందు తాగుతున్నావా? కానీ వసు, ప్రామిస్ పెళ్ళైన తర్వాత మానేస్తాను. నేను అడిగానా? కానీ ఎక్కువ తాగద్దు. 2 అంటే 2 పెగ్గులు తాగేసి జాగ్రత్తగా ఇంటికెళ్ళి పడుకో. ఇక నేనేం డిస్టర్బ్ చేయను. క్యారీ ఆన్ విత్ యువర్ పార్టీ. ఐ లవ్ యూ సో మచ్ వసు, ఐ లవ్ యూ సో మచ్. బాయ్ స్వీట్ హార్ట్. స్వీట్. ఇప్పుడు చూడు, ఫ్రెండ్ పుట్టినరోజని, ఫ్రెండ్ కారు కొన్నాడని, ఫ్రెండ్ ఇల్లు కొన్నాడని రోజు తాగి తాగి పో. ఇంకా అది కాదురా. వసు 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 వసు.
హాయ్ రోజీ. ఏంటి నేను నీకు దూరం అయిపోయానని చెప్పి బాధపడుతున్నావా? ఎండి గారు ఆర్ఎస్ బ్రదర్స్ ఫోటో సెషన్ గురించి అడుగుతున్నారు. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంక్వైరీ కౌంటర్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ ప్రెస్ 1. हिंदी में घोषणा के लिए 2 नंबर दबाइए. తెలుగులో సమాచారం వినటకు 3 అంకె నొక్కి పెట్టేయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇంకెప్పుడు కాల్ చేయకండి. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా? లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ దొరుకుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. अब क्या बोलता? मैं क्या बोलता? इंजेक्शन करता. ए डॉक्टर, इंजेक्शन चाहिए. अरे इंजेक्शन तो लग गया भैया, आपको पता ही नहीं चला. అయిపోయిందా? ఇంత త్వరగా? అసలు లోపే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందాం. ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. अब क्या बोलेगा? मैं क्या बोलता? ఏమై ఒక ఏసీ రూమ్ అను, అందులో బెడ్, ఓ ఫ్రిడ్జ్. ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు. అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అక్కడే పడి చేస్తా. ఈ మధ్య ప్రతి ఒక్కడికి బిల్డప్ ఎక్కువైపోయిందిరా. అవునరా. హలో, అగిపెట్టుందా? అరే, లైటర్ కూడా రివాల్వర్లా తయారవుతున్నాయిరా. హైదరాబాద్ లో దీని లైటర్ అంటారా? అంటే ఇది లైటర్ కాదా, బొమ్మ తుపాకా? ధర్మాసుపత్రి దీనికంటే బెటర్ గా ఉంటది. బీసీ కాలం నాటి తిండి పెట్టాడు. ఆ వాటని కానీ చెప్పుతో కొట్టాలి. అమ్మ స్ట్రాంగ్ ఉందా లేదా? అమ్మ వాటన్ గారు చచ్చిపోయా? అది కాదు, నాతో పాటు బయటికి రావాలి. వైన్ షాప్ కి వెళ్ళి 90 వేసుకుందాం పదా. వైషన్ చూడడానికి రే, టైం పడిందరా. ఈ టైంలో అమ్మాయిని చూడడం కుదరదు. ఏదైనా బార్కి వెళ్తే మంచి చెక్కలను చూడొచ్చు. వైషన్ ఇప్పుడే చూడాలి. ఈ ఊర్లో అడ్రస్ కనుక్కోవడం కష్టం. రాత్రులు ఎలా కనుక్కుంటారా? దాని గురించి వరి అవ్వకు. ఇదేంట్రా పీసీ సర్కార్ లాగా పేపర్ తెచ్చావు? దీంతో ర్యాకెట్ చేద్దామా? ఇదే వైషన్ అడ్రస్. నీ కాలేజ్ రిజిస్టర్ నుంచి కొట్టేశాను. అలాగా? చూడటానికి స్వాతి ముచ్చు కమలాసంలో ఉన్నావు, పళ్ళు మాత్రం ఎర్ర గులాబీలు కమలాసంలో ఉన్నాయి. నీ సినిమా డైలాగుల తర్వాత రేయ్ తొయ్యకరా, తొయ్యకు ఎక్కుతున్నాను కదా. అమ్మో, ఎంత పెద్ద కాంపౌండ్ వాళ్ళు. ఎప్పటి నుంచో కాపాడకుండా డ్రైర్ చిరిపేలా ఉంది. అనవసరంగా వీటితో ఫ్రెండ్షిప్ చేశాను. నైట్ డ్యూటీ చేసి ఉంటే కనీసం నెలకి 2000 వచ్చేది జీతం. రారా రేయ్. రేయ్ ఏడు. అరే సాతిముచ్చో. అయిపోయి నేను కదండి. అయ్యో నేనే. అది సరిగానే వైష రూమ్ ఏదై ఉంటుంది? 5 స్టార్ హోటల్ ఏంటి? ఉన్నాయి 2 రూమ్లు. దాంట్లో తాత ఉంటాడు, దీంట్లో ఏమో అమ్మమ్మ ఉంటది. నాకు తెలిసి ఆ రూమ్ లో ఉంటదేమో అనుకుంటున్నాను. అదే దాని రూమ్. దా ఎక్కు ఎక్కు. జాగ్రత్త రే, జాగ్రత్త. చెప్పులు తీ, జారిపోతావు. ఆఖరికి చెప్పులు మిగిలింది మనకి. ఆడి దిగడు చెట్టు ఎక్కగానే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోయి అక్కడే సెటిల్ అయిపోయాడు. పొద్దున్నే కాలేజీకి వెళ్తానో, పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తానో అర్థం కావట్లేదు. కాఫీ ఒకటి చల్లారిపోతుంది. రే, అక్కడ ఏం కనపడుతుందో అట్టగా ఆడుతున్నావు? రే, ఎవరో వస్తున్నట్టున్నారా? రారా. అయ్యో రండి సార్, రండి రండి సార్, రండి. ఎలాంటి సైకిల్ కావాలి సార్ మీకు? క్యారియర్ ఉన్నది కావాలా, క్యారియర్ లేనిది కావాలా సార్? పంచర్లు వేసుకున్నాడు ఈ ప్యాసింజర్లు ప్రశ్నించకూడదు. పో. ఏం కావాలి సార్? సైకిల్ అదికిస్తారన్నా? అందుకే కదా ఉన్నాం. అది కాదు, ఒక నెలకి అద్దెంతో చెప్తే. ఒక నెలక? రండి సార్, రండి. కూర్చోండి సార్, కూర్చోండి. రే, ఒక 4 రోజుల కంటరా
పెద్ద కస్టమర్ వదలకండి చస్తే వదులుతానా సార్ అదేం అక్కర్లేదు ఒక నెలకి అద్దె ఎంత చెప్తే చాలు. ఒక నెలకి అద్దె 450 రూపాయలు. మరి హాఫ్ ఎంత అవుతుంది? హాఫ్ క్వార్టర్ అంటున్నారు. ఇది ఏమైనా వైన్ షాపా? హాఫ్ కాదన్నా 15 రోజులకి 225. అయితే ఒక వారానికి? ఒక వారానికి అయితే 112.5. అయితే ఒక రోజుకి ఎంత? పెద్ద కస్టమర్. రోజుకి ఎంత అన్నా? సరే వదిలే. ఒక గంటకి ఎంత? గంటకి ఎంత అన్నా? అన్న గంటకి ఎంత అన్నా? చెప్పు అన్న గంటకి ఎంత? నీకు సైకిల్ ఇవ్వను లేవరా. ఏంట్రా చూపు? నన్ను చూసి చెప్పు, నా కళ్ళు చూసి చెప్పు. ఒక్కోసారి చెప్పరా. నన్ను చూసి చెప్పు, నా కళ్ళు చూసి చెప్పు. కళ్ళు చిదంబరం ఖజం బ్రదర్లా ఉన్నావురా. గుడ్డు పీకేస్తాను పరా. ఇంకెవడన్నా నన్ను డిస్కిచ్చాడంటే కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తా. 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 ఎవడరా కాలర్ పట్టుకుంది? కంటి చూపుతో చంపేస్తా. కంటి చూపుతో చంపేస్తా. ఎవరినైనా చంపేస్తా. నా కంట్లో చూసి చెప్పు. పోలీసు నమస్కారం సార్. సార్ ఇది సినిమాలో చెప్పిన డైలాగ్ సార్. అదే నేను రోడ్డు మీద చెప్పాను. సినిమాలో చెప్తే నువ్వు చెప్తావా? ఏంటి సార్ ఇది? సినిమాలో చెప్తే వదిలేస్తున్నారు, రోడ్డు మీద చెప్తే పట్టుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్? పబ్లిక్ ప్లేస్ న్యూసెన్స్ కేసు. సినిమా డైలాగ్ చెప్పండి సార్. పంచర్లు వేసుకుంటాను సార్. నా మాట వినండి సార్. అన్నా త్రాసు మనకి ఏమైంది? కాదు ఏమైందో చెప్పన్నా. అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా? గుంపుని చూడగానే పటాసు వేసుకొచ్చి టపా కట్టాడు నేడుతున్నావు. మార్రా మీరు ఇక మార్రా పోరా. శవం మీద చిల్లర ఏరుకునే మొఖం నువ్వు. అన్నా మణి అన్నా ఏంట్రా ఈయన కామసూత్ర బుక్ లో లాగా వెరైటీగా ఫోజులు ఇస్తున్నాడు? ఎవడో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకొని తిన్నాడు. అందుకే మామయ్య ఇలా అయిపోయాడు. ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా, ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పడేసి నిమ్మకాయలు నాకడం? కాళ్ళ వేళ్ల పడైనా వంట చేయించుకుని తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలన్నా? ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా? ఏంటి పళ్ళుతోనా? ఎవరు ఆంటీ? అయితే రౌండ్ నువ్వు ఆవిడతో ఉద్యానంటే ఇప్పుడు ఇలాంటివన్నీ అవసరమా నీకు? ఏమంటున్నారమ్మా ఆయన? ఈ సీడీ మీకు ఇమ్మన్నారు. మీ ఇద్దరు యాక్ట్ చేసిందా? అటువంటి చూడ నాకు ఇష్టం ఉండదు. అయ్యో బాపురే అది కాదు. ఏంటిది? వంట వార్పు. మణి అన్న సీడీ వింటూ నువ్వు చెప్పిన చిట్కాలతో సాంబార్ చేశాను, రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అది చప్పరించు, బాగా చప్పరించు. ఏంటిది నోట్లో పోసానో లేదో మూత అష్టవంకరగా తిరుగుతుంది. ఏంటి స్టెప్పులు తెగేస్తున్నాడు? ఏమైందయ్యా? అయ్యో మామయ్యకి పిచ్చి వచ్చింది. దరిద్రపోతురా, ఎక్కడి నుంచి దాపరించావురా? నిన్ను రికమెండ్ చేసినందుకు మమ్మల్ని చిప్పి చెత్త కుప్పలో పడేశారా? మీరు ప్రాణాలతో ఉంటాం మాకే ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది? దిమ్మ తిరిగి చేజమ్మ కనిపించింది. ఏదైనా ప్రాబ్లమా? ఆల్ అనిమల్స్ కూరగాయలు ఇప్పుడే తెచ్చాను, అప్పుడే మెక్కడానికి వచ్చారా? నా వంటకే ఇలా ఎగబడుతున్నారే, ఇంకా మంచి ఫుడ్ తిన్నారనుకో రౌడీజం మానేసి తిండికే మీ జీవితం అంకితం చేసేస్తారు. ఏరా వస్తారు మెగా సీరియల్లో వాడు చెప్పే కథ వింటారు, ఆవో గావో జావో అని దొబ్బుకుపోతుంటారు. ఎవరైనా రమణ దగ్గరికి వెళ్ళి రమణ ఎంతైనా వాడిని తమ్ముడు, వాడికి మనం తప్పితే ఇంకెవరు హెల్ప్ చేస్తారని ఒక మంచి మాట చెప్పారా? ఏరా నేను చెప్పింది మీకు వినపడదా? ఇంటానికి చెవు ఉండాలి కదరా. రే రోజు నేను నీకు మాంసం చేపలు పెడుతున్నాను కదా, వాడి చెవెందుకు కొరికేవరా? నేను ఎక్కడ కొరికాను రా? వాళ్ళు నరికారు. వివరాలు అడుగుతా. ఇంకా ఎన్ని రోజులు ఇలా టైం వేస్ట్ చేస్తావు? నీలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఓనర్ లెవెల్లో ఉండాలి. నువ్వు నా బ్రెయిన్ వాష్ చేస్తున్నావు అని పక్కాగా అర్థమైంది. మ్యాటర్ ఏంటో చెప్పు. సరే స్ట్రైట్ గా మ్యాటర్కి వస్తాను. ఈ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. రేయ్ నా దగ్గర 1,00,000 ఐడియాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కటి వర్కౌట్ అవ్వాలా. మా అనిమల్స్ కి దొరికిపోవడం, జీతం బొక్కాడడం. ఒక్క ఐడియా వచ్చిందని ఓ ఫోజు కొట్టుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఒకవేళ రమణ జైలుకి వెళ్తే నువ్వేం చేస్తావు? 1 డబ్బా బియ్యం తక్కువ పడేస్తాను. రమణ జైలుకి వెళ్తే ఈ గ్యాంగ్ ఏ మటాష్, తర్వాత నువ్వు ఫ్రీ బర్డ్. అయితే నన్ను ఏం చేయమంటావు? రమణ సెల్ ఫోన్ ఓ అరగంట కావాలి. రేయ్ అది ఏమన్నా అద్దె సైకిల్ అనుకున్నావా? గంటకి అరగంటకి రెంట్కి ఇవ్వడానికి. వాడికి తెలిసిందంటే నన్ను పీస్ చేసి కాకులకి మీల్స్ వేస్తాడు. ఇదిగో రూపాయి, పీసీఓకి వెళ్ళి చక్కగా ఫోన్ చేసుకో. ఆ ఫోన్ తేవడం కుదరదు. రక్తం చిందించుకుంటే స్వతంత్రం రాదా? నువ్వు నీ ఫిగర్ తో జాలీగా ఉండడానికి నేనెందుకు రక్తం చిందించాలి? నీ మంచిగా చెప్తున్నాను రా. నువ్వు కార్లో తిరగొద్దా? అంబరిలో గొప్పడి కావద్దా? ముంబైకి డాన్ అయి పాతుకుపోవద్దా?
ఈ ఇండియా మొత్తం నీ పేరు మారుమోగిపోవద్దా? మోగాలి. తెస్తాను, సెల్ ఫోన్ తెస్తా. కానీ ఒకట్రా, నీలాంటి తెలివైన వాళ్లే నాలాంటి అమాయకుల్ని ఎదవల్ని చేసి మానవ బాంబులుగా మారుస్తున్నారు. మాట్లాడే టైం లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్విక్ క్విక్. ఎస్, అనిమల్స్ లేవు, జూకెళ్ళేమో. తుపాకీ డైనింగ్ టేబుల్ మీద పెట్టారు, గుళ్ళు మించి చేస్తారేమో బండ వేధవలు. पकड़ के उसको मार मार साले को, काट दे उसको, छोड़ना मत. ఏంట్రా గొడవ? చూడన్నా, మన దగ్గర పనిచేసి మనకే ద్రోహం చేసేట, నరకేయాలని. అన్న సామాన్లు కడిగి కడిగి తోమి తోమి ఎండబెట్టి ఇవన్నీ ఏమైంది? నా వల్ల కాదు. ఎందుకు నా కొట్టావు? సెల్ ఫోన్ తీసుకోవడం నీ వల్ల కాలేదా? నేను అన్నది ఫోన్ గురించి కాదురా, ఆయాసంగా ఉంది, ఇంకా పరిగెట్టడం నా వల్ల కాదని. ఇదిగో ఫోను. సారీ సారీ సారీ. ఈ సారీ కనిపెట్టినోడిని చాచి కొట్టాలి. అబ్బా, ఏంటి నెంబర్ వెతుకుతున్నావా? వాడికి అమ్మాయిలు పిచ్చి లేదే. ఆడిటర్ మురళీధర్ నెంబర్. ఆ బక్క పీనుగు నెంబర్ ఎందుకు? హలో, నా నెంబర్ 2 అకౌంట్ యాజ్ ఆన్ డేట్ టోటల్ గా లెక్కలో చూపించని బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్, డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ ని తీసుకొని ఒక పెన్ డ్రైవ్ లోకి ఎక్కించి నా ఆఫీస్ కి తీసుకురండి. సార్, మీరు అడిగేది బాగా సీరియస్ మ్యాటరు. ఇది పై అఫీషియల్స్ తెలిస్తే మన అకౌంట్ లో 100 రూపాయలు కూడా మిగలవు. మీ అసిస్టెంట్ మణిని పంపించారంటే? నేను మణిని చిన్న పని మీద తమిళనాడు పంపించాను. ఎంత లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆఫీస్కి వచ్చేయండి. సరే సార్, ఓకే. రే, రమణ వాయిస్ని మిమిక్రీ చేసి అదరగొట్టేశారా? అదేం లేదు మావా, కొంచెం ముక్కు బిగబట్టి మాట్లాడితే రమణ వాయిస్ వచ్చేస్తుంది. గోక్కుంటూ చేస్తే తమన్నా వాయిస్ వస్తుందా? రే, ఊరికే కథలు చెప్పకరా. నువ్వు అన్ని పక్కాగా ప్లాన్ ప్రకారమే చేస్తున్నావు, కానీ నీ ప్లాన్ లో బొక్క ఉంది. ఏంటది? ఇప్పుడు ఆ మణి యానిమల్ బొంబాయిలో ఉన్నాడు. ఈ బక్క పీనికి డౌట్ వచ్చి మణికి ఫోన్ చేస్తే తేడాలు వచ్చేవా? నిజమే కదా. వెయిట్, ఇప్పుడు తెలుగుడి పవర్ ఏంటో నేను చూపిస్తా. రే, సెల్ ఫోన్ మర్చిపోయాను, ఇంటికి పోని. ఎంతసేపు మొక్కైరా? అన్న ఫోన్ చేస్తున్నాడు, చెప్పనా? రే, నువ్వు వెంటనే బయలుదేరి తమిళనాడులో తూత్తుకుడికి వెళ్ళు. అక్కడ పొడవైన నామాలు పెట్టుకుని నల్ల పెట్టి పట్టుకుని టీటీఆర్ ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్లి శుక్రవారం వర్షం పడుతుందని చెప్పు. అలా చెప్తే గురువారమే మేడ మీద ఆరేసిన బట్టలన్నీ తెచ్చేసుకుంటాడు. తెంగర వేధవ. ఇది కోడ్ వర్డ్. ఇది ఆయనతో చెప్పి ఆ పెట్లో ఉన్న డైమండ్స్ అన్ని తీసుకుని వెంటనే బయలుదేరా. సరేనా? పోరా పో, తూత్తుకుడిలో నీ తిత్తి తీస్తాడు. సక్సెస్. ఇదిగో. ఏంటి తీసుకెళ్లి రమణ రూమ్ లో పెట్టే? రే, ఏంటి రమణ రూమ్ లో పెట్టాలా? అంతకంటే రైల్వే ట్రాక్ మీద తలపెట్టమని సంతోషంగా పెడతాను రా. నేనేమన్నా రమణకు పెళ్ళానా గడిగడికి వాటి రూమ్కి వెళ్ళడానికి? నేను ఈ పని చేయలేను. లేదంటే నువ్వే ఇరుక్కుపోతావు. నేనెందుకు ఇరుక్కుంటాను? ఎందుకంటే దాని మీద నీ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఫోన్ తీయడానికి వెళ్ళినప్పుడు చేతి గ్లౌస్ వేసుకుని వెళ్ళొచ్చుగా. రే, నేనేమన్నా రమణకి ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నానా గ్లౌస్ అవి తొడుక్కోవడానికి? నాకు నిజం చెప్పు, నువ్వు రమణ ఇరికించడానికి ప్లాన్ చేస్తున్నావా లేక నన్ను బుక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? రమణ వచ్చే టైం అయింది, వచ్చాడంటే నీకు ఫైల్స్ ఆపరేషన్ చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. అన్నా, మీకు సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోతే నేను తీసుకొస్తాను. వెనక నుంచి వెళ్ళాలి, మీరు ముందు నుంచి వచ్చారు. తెలియక చేశాను. క్షమించండి 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 చెప్పు. రేయ్, ఇది సీక్రెట్ మ్యాటరా? ఏది? శుక్రవారం వర్షం వస్తుంది ఆ మ్యాటర్గా. రేయ్, ఇది నీకు కూడా తెలుసుదా? అవునవును, అన్న నాకు అంతా చెప్పాడు. సరే, పెట్టి తీసుకున్నావా? టీటీఆర్ పెట్టి ఒకటా దొబ్బేస్తున్నాడు రా, లేపేమంటావా? రే, బుద్ధి లేని అనిమల్. తూత్తుకుడికి వెళ్ళి తెలుగు మాట్లాడితే ఎలా ఇస్తాడరా? లేదురా, తమిళ్లోనే అడిగాను. వెళ్లికెళ్ళమై మళ్ళా వరం, అంతేనా? ఆ టైపులో కాదు, ఇప్పుడు నేను చెప్తాను చూడు, అలాగే అడుగు. ఎలా అడగాలి? చెప్పరా చెప్పరా. వెళ్లికెళ్ళమై వెళ్లికెళ్ళమై పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోపోరా. ఈ మ్యాటర్ చెప్తే తమరకు బాగా ఇస్తారు. ఇదేనా మ్యాటర్? నువ్వు అలాగే ఫోన్ లో వెయిట్ చెయ్యి, ఇప్పుడు నాకు ఎలా ఇస్తాడో చూడు. వెళ్లికెళ్ళమై ఓం పొండాటి ఇన్నోర్తునోడా ఓడిపోపోరా. అవునవురా, వచ్చే శుక్రవారం నా పెళ్ళం ఎవరితోనూ లేచిపోతుందా? తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదరా, మరి అరవలేదు గడిచావు. ఫోన్ బంద్ కరే, ఫోన్ లేలో. తీసుకోండి సార్. ఏంట్రా డాన్స్ స్కూల్ కొంచెం ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను
ఫ్రెష్ అప్ ఇక్కడ. ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి వీడి ఫేస్ దరిద్రంగా ఉంది? లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాలు లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది పళ్ళ మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంటిరా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దా వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా అమ్మో అమ్మో, పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లాగేవరా. వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి? ఏంటి నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి. మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకోబార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేబి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. అరే నువ్వు వెళ్ళి సట్టు పట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చెయ్యి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది, చేయడు. రండి వెళ్ళండి, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా?